ఎస్ రవికిరణ్ గారు, సో మీరు ఎలా చూస్తారు? గత 2 రోజులుగా చూస్తాం, కొన్ని గంటల వ్యవధిలో ఏపీ సర్కార్పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు కేంద్ర పెద్దల ప్రచారాలతో. ఒక్కసారిగా మొత్తం ప్రచారానికే ఒక టర్నప్లా కనిపిస్తోంది. సో ఏం చూడాలి ఇప్పుడు? వారు చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నప్పటికీ 2019కి ముందు ఏం చెప్పారు, వాటికి సమాధానం చెప్పమంటూ వైసీపీ నాయకులు అంటున్నారు. నమస్తే అండి, మీ పేరు సార్? సతీష్ అండి, చెప్పండి. సతీష్ గారు, నమస్తే అండి. ముందుగా మీకు సతీష్ గారు, అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. 4 సభలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4 సభలు నిన్న విజయవాడలో రోడ్ షో అత్యంత అద్భుతంగా జరిగింది. మెసేజ్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి 5 సంవత్సరాలు మంచి అవకాశం ఇస్తే వారు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పేదల రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మాఫియా అభివృద్ధి చేస్తూ మాఫియానే ఈ ప్రభుత్వాన్ని నడిపించే విధంగా సాక్షాత్ మంత్రుల రౌడీజాన్ని ఏ రకంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇసుక మాఫియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అన్నమయ్య డ్యాము కూడా ఇసుక మాఫియా కారణంగా కొట్టుకుపోతే 30 గ్రామాల పైసలకు ఇబ్బందులు పడితే అనేక మంది చనిపోతే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదు. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. స్పష్టంగా చెప్పారు, ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం. తెలుగులో కూడా చెప్పారు, మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం. చాలా స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా మాఫియా రాజ్యం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా అండి? అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయింది ఇసుక మాఫియా వల్ల, వాస్తవం కాదా? ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి నిర్వాసితులు 6 నెలల్లో మిమ్మల్ని అందరూ సెట్ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఏమీ చేయకుండా వాళ్ళని గాలి వదిలేసి ఆయా పొలాల్లో ఇసుక మేక ఈ రోజు వరకు తీయకుండా వాళ్ళు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అండి? అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పించా డ్యాము 2 సార్లు కొట్టుకుపోయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ దాన్ని నిర్మించని మాట వాస్తవం కాదా? రాయలసీమలో అయితే నీరు అందించలేని పరిస్థితి. అభివృద్ధి ఏం చేశారండి? అభివృద్ధి రాయలసీమలో ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏం చేశారు? ప్రధానమంత్రి మోడీ గారు రోడ్ మ్యాప్ స్పష్టంగా చెప్పారు. టమోటా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం మదనపల్లి ప్రాంతాలు, అలాగే పులివెందులో బనానా క్లస్టర్ ఏర్పాటు చేస్తాం, రోడ్లు అభివృద్ధి ఇంకా వేగవంతం చేస్తాం అన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. ఈ యొక్క మాఫియా ప్రభుత్వాన్ని సాగనంపాలి. వచ్చేది కూటమి ప్రభుత్వం వచ్చాక పక్కా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. ఈ చాలదండాలకే పక్కా ట్రీట్మెంట్. ఎంత రౌడీజం పెరిగిపోతే నరేంద్ర మోడీ గారి నోట ఆ యొక్క మాట మనం వింటామండి? ఈ మంత్రులు ఆ జిల్లా మంత్రుల యొక్క వ్యవహారం పక్కా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళ కౌంటర్ స్టార్ట్ అయింది. మీరు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోలవరం గురించి నేను ఒకటే అడుగుతాను. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అని ఈ పుస్తకం వేశారు. ఈ పుస్తకం వేసి దీనిలో పోలవరం గురించి అండి పేజ్ నెంబర్ 22లో 25,000 కోట్లు పోలవరంలో 25,000 కోట్లు గల్లం చేశారు. లేని నిర్వాసితులు ఉన్నట్లుగా భ్రమింపజేశారు. ఈ రకంగా డబ్బులు వెనకేసేసుకుంటున్నారు అని చెప్పి ఈ నివేదికని ఆ రోజు కేంద్ర పెద్దలకి, హోంమంత్రికి, ప్రధానమంత్రికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి చూడండి, ఇలాగ అప్పుడు హోంమంత్రి అందరు తీసుకెళ్లి ఇచ్చారు. సో ప్రశ్న ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 కోట్లు అవినీతి జరిగిపోయింది, మేము వస్తే అన్ని తగ్గిస్తామన్న మీరు ఈ 5 ఏళ్లలో పోలవరం అంచనాలు ఆ 25,000 కోట్లు ఎందుకు తగ్గించలేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 25,000 కోట్లు తగ్గి ఎందుకు 55,000 కోట్లు కావాలి? 55,000 కోట్లు కావాలి 5 సంవత్సరాలు ఎందుకు అడిగారు? ఆ 25,000 కోట్లు తగ్గించాలి కదా, మీరు రివిజన్ చేయించాలి కదా. మీరు రివిజన్ ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు అంటే మీరు పనిచేసుకుందాం అనుకున్నారా? మీ చిత్తశుద్ధి ఏమైందని అడుగుతున్నాను. ఆ నివేదికలు ప్రధానమంత్రి గారికి ఇచ్చి ప్రధానమంత్రి గారు అన్నారు ఏటీఎం గా చేశారని. మీరు కూడా అన్నారు, మీకు ప్రభుత్వం ప్రజలు మీకు పట్టం కట్టారు, ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? సిబిఐ ఎంక్వైరీ కావాలని మీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎందుకు అడగలేదు? పోలవరం ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కేవలం మాత్రం పర్యవేక్షణే, కాంట్రాక్టర్ మాత్రమే, కింద కట్టించేదంతా రాష్ట్ర ప్రభుత్వం. మీరు సిబిఐ ఎంక్వైరీ ఈ రోజు అడుగుతున్నారు. ఇప్పుడు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇప్పటికన్నా మీ ముఖ్యమంత్రి గారిని లేఖ రావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని పోలవరం మీదని. మీకు దమ్ముంటే ఈ 5 ఏళ్ల పాటు ఎందుకు అడగలేదు? ఆ 25,000 కోట్లు ఎందుకు రివర్స్ చేయించలేదు? ఎందుకు ఆ 25,000 కోట్లు కలిపి 55,000 కోట్లు అడిగారు? సో ఇటువంటి అనేకమైన ఉన్నాయండి. ఆడలేక మధ్యలో ఓడని అనేకమైన అవకతవకలు చేసి, అవినీతులు చేసి ఈ రోజు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా వినపడుతున్నా సతీష్ గారు? వినిపిస్తాను, చెప్పండి.
తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదు. అలాగే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు Right, తన right. పాదయాత్రలో భాగంగా పోలవరంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఏదైతే R&R ప్యాకేజ్ పొందాలో వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే, మా నాన్నగారి టైంలో ఎకరానికి 1.5 లక్షలు మాత్రమే ఇచ్చారు, నాకు అధికారం ఇవ్వండి, ఆ 1.5 లక్షలకి ఇంకో 3.5 ఎస్ రవికిరణ్ గారు, ఎస్ మళ్ళీ జాయిన్ అవుతాను. కొంచెం లక్షలు మీ సిగ్నల్ కొంచెం వీక్ వస్తుంది. ఎస్ రవికిరణ్ గారు మళ్ళీ జాయిన్ అవుతాను మీతో. ఎస్ సుజాత్ గారు, సుజాత్ గారు